తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. మున్సిపల్ ఎలక్షన్లలో ఘన విజయం సాధించినందుకు తిరుపతి టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహం ముందు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలువురు మీడియాతో మాట్లాడారు. ప్రజలు తెలుగుదేశం పార్టీపై ఉంచిన విశ్వాసాన్ని ఈ ఫలితాలు రుజువు చేశాయి. ఈ రోజు ప్రభుత్వ అధికారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. మీరు చూపిన ఆదరాభిమానాలు తెలుగుదేశం పార్టీ ఏనాటికి మర్చిపోదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులు గానీ సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించిన దానికి సీమాంధ్రలోని ప్రతి ఒక్క ఓటర్కి కూడా తెలుగుదేశం తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మీరేసిన ఓటు రాష్ట్ర అభివృద్ధి కంచెకి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఈ మున్సిపల్ ఎన్నికల్లోనే ఇంత మెజారిటీ వచ్చిందంటే దీని తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పక్క మోడీ గారైతేనేమి, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారైతేనేమి వీరందరికీ ఎన్నికల ఈ యొక్క విజయోత్సవ సంబరాలకి న్యాయానికి అవినీతికి జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయానికి పట్టం కట్టి అఖండ స్థానాల్లో దాదాపు 65 స్థానాల్లో కూడా ఈరోజు తెలుగుదేశం గెలవడం అనేదంటే చాలా అచానీయకం. ఈ యొక్క సీమాంధ్రకు సంబంధించి మరి ఈ యొక్క ఏదైతే ఫ్యాక్షనిజానికి కానీ అవినీతి పరులకు కానీ పట్టం కట్టకుండా ఈ స్వర్ణాంధ్రగా చేసుకోవాలి. ఈ యొక్క స్వర్ణాంధ్రగా చేసే ఒక శక్తి సామర్థ్యం కలిగిన ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళ యొక్క ఓటు రూపంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీ చేపట్టారు. రేపు జరగబోయే ఎంపీటీసీ ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ కల్పించుకొని ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కూడా అఖండ మెజారిటీతో రాష్ట్ర పాలన పోయి రాముడి పాలన రాబోతా ఉంది. దానికి సంకేతంగానే ఈ రోజు మున్సిపాలిటీలో అధిక సీట్లు తెలుగుదేశానికి కైవసమైంది. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా అధిక సీట్లు తెలుగుదేశం కైవసం అవుతుంది. 140 సీట్లకు పైగా సీమాంధ్రలో తెలుగుదేశం కైవసం చేసుకుని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తర్వాత ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. స్వర్ణాంధ్ర